చూడండి, మటన్ ఫ్రై చేశాను. ఈ రెసిపీ చాలా టేస్టీగా జ్యూసీగా వచ్చిందండి. చూడండి, ముక్కలు కూడా ఎంత బాగా వచ్చాయో. అసలు ఒకసారి ట్రై చేయండి. పీసెస్ చాలా మెత్తగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించిందండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉండిద్దండి. వచ్చేయండి, ఎలా చేయాలో చూపిస్తాను. నేను నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మటన్ ఫ్రై చేద్దామండి ఈరోజు. ధనియాలు షాలో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ధనియాలు వేస్తున్నాను నేను. ప్యాన్ ఫ్రై కోసం అండి కొద్దిగా ధనియాలు, కొద్దిగా మిరియాలు. మటన్ ఫ్రై చేస్తున్నాను ఈరోజు. 2-3 యాలకులు, కొద్దిగా లవంగ వేసేసుకొని ఇవి ఫ్రై చేసేసుకోవాలి. బాగా అంటే బాగా కాదు, కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకొని దీన్ని పొడి చేసుకుందాం. కొద్దిగా సోంపు కూడా వేస్తున్నాను. సోంపు వేసుకోవాలి. కొద్దిగా 2 ఎండుమిరపకాయలు కూడా వేయాలండి. ఇందులో చిట్టపిట్టలాడుతున్నప్పుడే, చిట్టపిట్టలాడుతుంటాయి కదా, అప్పుడు తీసేయాలి. తీసేసి మిక్సీ పట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా పౌడర్ చేసేసుకోవాలండి, అంతే. ఆయిల్ వేస్తున్నాను అండి మటన్ ఫ్రై కోసం. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. బాగా రెడ్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయలు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి కూడా వేసాను. పచ్చిమిర్చి కావాలంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఫ్రై చేస్తున్నాను కదా. ఉల్లిపాయలు చూడండి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక నేను 1/2 kg మటన్, కొద్దిగా ఉప్పు కూడా పసుపు వేసి కుక్కర్లో మెత్తగా ఉడికించేసుకున్నా. ఇది వేసేస్తున్నాను ఇప్పుడు. మటన్ వేసాను. మెత్తగా ఉడికించేసుకున్నాను ఇందాక. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చూడండి, వేసాను. కొద్దిగా పసుపు, కారం కూడా వేసేసుకోవాలి. కారం ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోండి. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు కదా. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి కారం. చక్కగా ఇలా కలిపేసుకోవాలి. దీని మీద మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి, మటన్ వాటర్ మొత్తం ఇంకిపోవడానికి వచ్చాయి. ఇందాక మేము చేసాం కదా, ధనియాలు, మిరియాలు, లవంగ, ఇలాచి మొత్తం పౌడర్ కొట్టేసుకున్నాం కదా, మిక్సీ పట్టేసుకున్నాం. ఈ పౌడర్ వేసేద్దాం ఇప్పుడు. ఈ పౌడర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాము. చక్కగా కలిపేసుకొని ఫ్రై చేసేసుకుందాం మటన్ మొత్తం. చూడండి, ఇలా
కలిపేసుకున్న తర్వాత మీకు ఏమన్నా ఉప్పు తక్కువగా ఉంది అనిపించిన ఏమన్నా అయినా కానీ ఇప్పుడే ఉప్పు వేసేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చేసుకొని మాదైతే సరిపోయింది. మాకు కొంతమంది టేస్ట్ చూసిన తర్వాత వేసుకోవచ్చు. ఒకసారి టేస్ట్ చూసుకొని వేసుకోండి. చూడండి, మటన్ ఫ్రై చేశాను. ఈ రెసిపీ చాలా టేస్టీగా జ్యూసీగా వచ్చిందండి. చూడండి, ముక్కలు కూడా ఎంత బాగా వచ్చాయో. అసలు ఒకసారి ట్రై చేయండి. పీసెస్ చాలా మెత్తగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించిందండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండిద్దండి. వచ్చేయండి, ఎలా చేయాలో చూపిస్తాను. నేను నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మటన్ ఫ్రై చేద్దామండి ఈరోజు. ధనియాలు షాలో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ధనియాలు వేస్తున్నాను నేను. ప్యాన్ ఫ్రై కోసం అండి కొద్దిగా ధనియాలు, కొద్దిగా మిరియాలు. మటన్ ఫ్రై చేస్తున్నాను ఈరోజు. 2-3 యాలకులు, కొద్దిగా లవంగ వేసేసుకొని ఇవి ఫ్రై చేసేసుకోవాలి. బాగా అంటే బాగా కాదు, కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసేసుకొని దీన్ని పొడి చేసుకుందాం. కొద్దిగా సోంపు కూడా వేస్తున్నాను. సోంపు వేసుకోవాలి. కొద్దిగా 2 ఎండుమిరపకాయలు కూడా వేయాలండి. ఇందులో చిటపటలాడుతుంటాయి కదా, అప్పుడు తీసేయాలి. తీసేసి మిక్సీ పట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా పౌడర్ చేసేసుకోవాలండి, అంతే. ఆయిల్ వేస్తున్నాను అండి మటన్ ఫ్రై కోసం. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. బాగా రెడ్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయలు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి కూడా వేసాను. పచ్చిమిర్చి కావాలంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఫ్రై చేస్తున్నాను కదా. ఉల్లిపాయలు చూడండి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక నేను 1/2 kg మటన్, కొద్దిగా ఉప్పు కూడా పసుపు వేసి కుక్కర్లో మెత్తగా ఉడికించేసుకున్నా. ఇది వేసేస్తున్నాను ఇప్పుడు. మటన్ వేసాను. మెత్తగా ఉడికించేసుకున్నాను ఇందాక. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చూడండి, వేసాను. కొద్దిగా పసుపు, కారం కూడా వేసేసుకోవాలి. కారం ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోండి. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు కదా. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి కారం. చక్కగా ఇలా కలిపేసుకోవాలి. దీని మీద మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి, మటన్ వాటర్ మొత్తం ఇంకిపోవడానికి వచ్చాయి. ఇందాక మేము చేసాం కదా, ధనియాలు, మిరియాలు, లవంగ, ఇలాచి మొత్తం పౌడర్ కొట్టేసుకున్నాం కదా, మిక్సీ పట్టేసుకున్నాం. ఈ పౌడర్ వేసేద్దాం ఇప్పుడు.
ఈ పౌడర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాము. చక్కగా కలిపేసుకొని ఫ్రై చేసేసుకుందాం మటన్ మొత్తం. చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత మీకు ఏమన్నా ఉప్పు తక్కువగా ఉంది అనిపించిన ఏమన్నా కానీ ఇప్పుడే ఉప్పు వేసేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చేసుకొని మాదైతే సరిపోయింది. మాకు కొంతమంది టేస్ట్ చూసిన తర్వాత వేసుకోవచ్చు. ఒకసారి టేస్ట్ చూసుకొని వేసుకోండి. చూడండి మటన్ ఫ్రై అయిపోయింది. పైన నుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర వేసుకుంటే ఇంకా అయిపోయినట్టే మటన్ ఫ్రై. చూడండి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను నేను. ఇలా ట్రై చేసి చూడండి, ఈజీగా టేస్టీగా వస్తుందండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి చక్కగా ఉడికిపోయింది మటన్ ఫ్రై. దీంతో పాటు ప్లెయిన్ రైస్ అయినా కుష్కా రైస్ అయినా ఏదైనా తినవచ్చు. చూడండి ఎంత టేస్టీగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో కామెంట్ చేయండి.